అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ వ్యాప్తంగా తొలిదశ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, తెలంగాణ వ్యాప్తంగా తొలి దశ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతోంది. ఎక్కడైనా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారా? ఎలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్? ఈరోజు ఉదయం 7 గంటలకు అటు పంచాయతీ ఎన్నికలు ఏదైతే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి తొలి దశ ఎన్నిక ప్రారంభమైందని కూడా చెప్పాలి. దాదాపుగా 3,834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా చూస్తే మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ తొలి దశకు సంబంధించి కూడా 4,300కు పైగా ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంట్లో కొన్ని ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాదాపుగా 396 సర్పంచ్ స్థానాలకు సంబంధించి కూడా ఏకగ్రీవమయ్యాయి. దాంతో 3,834 సర్పంచ్ ఎన్నికల స్థానాలకు ఏదైతే ప్రజెంట్ ఎన్నికలు స్టార్ట్ అయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్కి సంబంధించి చూస్తే మాత్రం 19% మేర పోలింగ్ నమోదైనట్టు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. 1 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ ఎన్నిక దాదాపుగా 1 గంట వరకు జరుగుతుంది. 1 గంట తర్వాత 2 గంటలకు సంబంధించి ఏదైతే ఫలితాలను వెల్లడించడానికి అటు ఏదైతే ఓట్లను లెక్కింపు ప్రక్రియ అనేది 2 గంటలకు ప్రారంభం కాబోతా ఉంది. ఏదైతే ఓట్ల లెక్కింపు అయిన తర్వాత తదుపరి వార్డు సభ్యులతో ఎవరైతే వార్డు సభ్యులు గెలిచిన వారు ఉంటారో వారితోటి అటు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరగనుంది. ఇప్పటికే ఈసీ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా పెద్ద ఎత్తున ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేసిందని కూడా చెప్పవచ్చు. ఒకసారి మనము దీనికి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తాము. ఫస్ట్ పేజ్లో దాదాపుగా 189 మండలాలకు సంబంధించి 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. దీనికి సంబంధించి కూడా 5 స్థానాలకు సంబంధించి నామినేషన్లు దాఖలు కాలేవని కూడా మనం చెప్పొచ్చు. దాదాపుగా 396 చోట్ల ఏదైతే తొలి దశ ఎన్నికలకు సంబంధించి కూడా ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రజెంట్ 3,834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 దశలకు సంబంధించి చూస్తే మాత్రం 12,960 మంది అభ్యర్థులు ఏదైతే తొలి దశకు సంబంధించి కూడా మనం చూస్తే మాత్రం అభ్యర్థులు ఈ ఎన్నికల్లో నిలబడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇది కాక 37,440 వార్డులకు సంబంధించి గాను దాదాపుగా 169 చోట్ల నామినేషన్లు రాలేదనేది కూడా ఈసీ ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా 27,628 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 65,456 మంది పోటీలో ఉన్నారని కూడా ఈ వార్డు మెంబర్లకు సంబంధించి కూడా చెప్తా ఉన్నారు. ఈ విడతలో ఒక పంచాయతీ ఎన్నిక జరగడం సంబంధించి కూడా మనకు ప్రధానంగా గమనిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 564 మండలాలకు పైగా ఉంటే మాత్రం 12,723 గ్రామ పంచాయతీల్లో 3 దశలకు సంబంధించి కూడా ఇవాళ మొదటి ఫేజ్ జరుగుతుంది. రెండో ఫేజ్కు సంబంధించి కూడా 14వ తారీఖున జరగనుంది. మూడో ఫేజ్కు సంబంధించి కూడా 13వ తేదీన జరగనుంది. ఇప్పటికే వార్డులకు సంబంధించి కూడా అనేక చోట్ల ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు వార్డు ఎన్నికలకు సంబంధించి కూడా అనేక చోట్లలో కూడా ఏదైతే ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వివిధ జిల్లాలకు నమోదైనటువంటి ఓటింగ్ శాతం కావచ్చు, దాంతోపాటుగా పలు జిల్లాలో ఏదైతే కొన్ని సంఘటనలు కూడా జరిగినాయని కూడా తెలుస్తోంది. వాటికి సంబంధించి కూడా మనకు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో 15 గ్రామ పంచాయతీల పరిధిలో ఉదయం 11 గంటల వరకు కూడా 54% మేర పోలింగ్ నమోదైనట్టు కూడా చెప్తా ఉన్నారు. కొంత అక్కడ ఏదైతే ఓటింగ్ ప్రక్రియలో పెద్ద ఎత్తున గ్రామీణ ఓటర్లు పాల్గొంటున్నట్టు కూడా తెలుస్తోంది. దాంతోపాటుగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఏదైతే ఓటింగ్ అనేది కూడా మనకు జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. దాంతోపాటుగా పెద్ద ఎత్తున
ఏదైతే ఎలక్షన్ కమిషన్ కూడా పెద్ద ఎత్తున ఎన్నికలకు సంబంధించి కూడా అబ్జర్వర్స్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడము, దాంతోపాటుగా ప్రత్యేకంగా ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాలు ఉంటాయో వాటి వద్ద ప్రత్యేకంగా బందోబస్తు కాబట్టి పారామిలిటరీ బలగాలను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. 18 గుర్తింపు కార్డులు ఏవైతే ఉంటాయో ఈసీ సూచించినటువంటి 18 గుర్తింపు కార్డులతోటి ఎవరైనా వచ్చినా కూడా వారికి ఓటర్ లిస్టులో వారి పేరు ఉంటే ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తున్నామనేది కూడా ఈసీ చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. 1 గంట వరకు కూడా ఈ ఎన్నికల ప్రక్రియ అనేది జరగనుంది. తదుపరి 2 గంటలకు ఈ యొక్క లెక్కింపు ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతోంది. ఎక్కడిదక్కడ అన్ని గ్రామాల్లో కూడా సాయంత్రం 5 గంటల లోపల కూడా ఎక్కడికక్కడ ప్రక్రియ కూడా పూర్తి కానుంది కూడా చెప్పుకోవచ్చు. అదే రోజున ఈ రోజు సాయంత్రమే ఈ మొదటి దశ ఎన్నికల్లో గెలుపొందినటువంటి సర్పంచ్ కావచ్చు, ఉప సర్పంచ్ ఏదైతే వార్డు సభ్యులు ఉంటారో ఉప సర్పంచ్ ఎన్నిక కూడా వార్డు సభ్యుల సమక్షంలోనే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఈసీ ఆ దిశగా అన్ని చోట్ల ఏర్పాట్లు చేసిందని కూడా మనం చెప్పాలి. అంటే వంశీ, ఇప్పటి వరకు ఉదయం నుంచి 50% వరకు పోలింగ్ నమోదైందని చెప్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఏమన్నా టర్న్అవుట్ పెరిగే అవకాశం ఏమన్నా? అంటే మనకు 9 గంటల వరకు అందినటువంటి సమాచారం ప్రకారమే అనధికారికంగా చూస్తే మాత్రం 50% మేర అవుతున్నట్టు కూడా తెలుస్తోంది. 9 గంటల వరకు రిలీజ్ చేసినటువంటి ప్రకటన ఈసీ ప్రకారంగా చూస్తే మాత్రం 19% పైగా కూడా ఓటింగ్ ప్రక్రియ అనేది నమోదైంది. తదుపరి అనధికారికంగా ప్రకటన చూస్తే మాత్రం దాదాపుగా 50% దగ్గరగా అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. కాసేపట్లో 12 గంటల సమయంలో కూడా ఇప్పటి వరకు ఎంతైంది అనే ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ఏదైతే ఓటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో లైన్లో ఎవరైనా ఉంటే 1 గంట లోపల కూడా ఎవరైనా లైన్లో ఉంటే కూడా వారందరికీ కూడా ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తామనేది కూడా ఈసీ చెప్పింది. తదుపరి 2 గంటల నుంచి కూడా ఓటింగ్ పూర్తి స్థాయిలో ముగిసిన తర్వాత ఆయా ప్రాంతాల్లో పోలింగ్ ముగిసిన తర్వాత ఆయా ప్రాంతాలలో 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది అనేది కూడా ఈసీ ప్రకటన చేయడం జరిగింది. దాదాపుగా మొదటి దశ ఎన్నికల్లో 56 లక్షలకు పైగా కూడా ఓటర్ల మహాశయాలు గ్రామీణ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఈసీ అన్ని ఏర్పాట్లను చేసింది. 18 గుర్తింపులు కలిగినటువంటి కార్డ్స్ ఏవైతే ఉంటాయో గుర్తింపు కార్డులు వాటిని తీసుకొని రావాలనేది కూడా ఈసీ చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా అటు దాదాపుగా తొలి 3 దశలకు సంబంధించి కూడా ఇవాళ మొదటి దశ జరుగుతుంది. 14వ తారీఖున 2వ దశ, అటు 17వ తారీఖున 3 దశ సంబంధించి ఓవరాల్గా ఓటర్ల సంఖ్య చూసుకుంటే మాత్రం దాదాపుగా 1,56,00,000కు పైగా కూడా గ్రామీణ ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లాంటి నగరం నుంచి కూడా పెద్ద ఎత్తున గ్రామాలకు ఆయా జిల్లాలకి హైదరాబాద్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో పల్లెల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వారు ఉద్యోగాల నిమిత్తం కావచ్చు, చదువు నిమిత్తం కోసం వారందరూ కూడా ఇప్పటికే వారి గ్రామాలకు కూడా చేరుకోవడం జరిగింది. ఓటింగ్లో పాల్గొన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. నిన్న ఒక్కరోజే ఆర్టీసీ బస్సులలో దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 మంది వరకు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ వారి పల్లెలకు వెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఓటును వినియోగించుకోవడానికి హైదరాబాద్ నగరం నుంచి కూడా వారందరూ వెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆర్టీసీ కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 మంది వరకు కూడా ఎవరైతే గ్రామాల నుంచి వచ్చినటువంటి వారు ఉంటారో వారందరూ కూడా వారి ఊర్లకు పయనమైనట్టు కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ప్రత్యేకంగా ఇప్పటికే చూస్తూ ఉన్నాము ఒకంత ఉత్కంఠ నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. గుర్తింపు లేనటువంటి ఏదైతే పార్టీ గుర్తింపు లేనటువంటి ఎన్నిక కాబట్టి ఎంతమంది గెలుస్తారు, అందులో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఒకంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. దాంతోపాటుగా జనరల్ స్థానాలకు సంబంధించి కూడా కొంత బీసీలు కూడా ఎక్కువగా ఈ యొక్క ఏదైతే ఎన్నికల్లో నిలబడినటువంటి నేపథ్యంలో గెలుపు ఎవరి వైపు ఉంటుంది అనేది కూడా ఒకంత ఆసక్తి నెలకొన్న ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత సర్పంచ్ స్థానాల్లో ఎవరైతే గెలుస్తారో వారందరినీ కూడా చేజిక్కించుకోవడానికి ఇప్పటి నుంచే పార్టీలు ప్రణాళికలు వేసుకున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అటు అధికార పక్షం కావచ్చు, ప్రధాన ప్రతిపక్షం కూడా ఇప్పటికే సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఓవరాల్గా ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 1 గంటకు ఏదైతే సర్పంచ్ ఎన్నికలు ముగియనున్నాయి, తదుపరి 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతోంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అక్కడే ఫలితాలను ఎవరు గెలిచారనేది వెల్లడిస్తారు. ఎవరైతే వార్డు సభ్యులు గెలుస్తారో వారందరూ కూడా ఉప సర్పంచ్ను కూడా ఎన్నుకుంటారు. ఓవరాల్గా ఇవాళ సాయంత్రం 5-6 గంటలకు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ అనేది ముగియనుంది. అంటే వంశీ ఒక 1 గంట వరకు పోలింగ్ ముగిసే సమయం కాబోతోంది, దగ్గరలో ఉంది కాబట్టి ఇంకో గంటన్నరలో మరి ఎంతవరకు ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది? ఓటర్లు భారీగానే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా?
ఖచ్చితంగా ఈరోజు ఉదయం నుంచి కూడా గ్రామీణ ప్రాంతంలో ఓటర్ల మహాశయులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. 9 గంటల వరకు చూస్తే మాత్రం దాదాపుగా 19% మేర అధికంగా ఏదైతే ఓటింగ్ అనేది నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. తదుపరి ఇప్పటి వరకు కూడా మనకు అందుతున్నటువంటి అనధికారిక సమాచారం ప్రకారం చూస్తే మాత్రం 9 నుంచి దాదాపుగా 3 గంటలు చూస్తే మాత్రం దాదాపుగా 50% మేర అయి ఉంటుందనేది కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. 1 గంట వరకు కూడా చూడాలి. 2 గంటలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఈసారి గ్రామాలకు సంబంధించి చూస్తే మాత్రం దాదాపుగా 2 సంవత్సరాలు టైం అయిపోయినా కూడా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రామాభివృద్ధికి సంబంధించి కూడా ఈ ఎన్నికలో ఒక క్లారిటీ ఉంటుంది అనేది కూడా గ్రామీణ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఒక రకంగా వారందరిలో కూడా ఒక రకంగా టెన్షన్ వాతావరణం. సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటింగ్ ఇంకా కొనసాగుతుందా? వెబ్ కాస్టింగ్ ఎన్ని పోలీస్ స్టేషన్లు అమలు చేస్తున్నారు? అంటే వెబ్ కాస్టింగ్ వల్ల ఏమన్నా సమస్యాత్మక ప్రాంతాన్ని గుర్తించారు? ఖచ్చితంగా ఏదైతే అనేక గ్రామాల్లో కూడా అన్ని చోట్ల కూడా దాదాపుగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా వెబ్ కాస్టింగ్కి సంబంధించి కూడా దాదాపుగా 1000కి పైగా ప్రాంతాల్లో కూడా వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి బలగాలను ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. స్థానిక పోలీసులే కాకుండా పారామిలిటరీ బలగాలు కూడా పెద్ద ఎత్తున ఈ ఎన్నికలకు సంబంధించి కూడా భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసేటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఓటర్లు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వారి గుర్తింపు కార్డులను చూపించిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాను. ప్రజెంట్ అయితే ఎన్నికలు పూర్తి స్థాయిలో ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి సందర్భం మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.